రాష్ట్రంలోని రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మడిపెద్ది శ్రవంతి పోటీ చేయడం జరుగుతుంది. అనంతరం ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటా 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మడిపెద్ది శ్రవంతి ప్రచారంలో దూసుకెళ్లడం జరుగుతుంది. నన్ను గెలిపియండి, మీకు కావలసిన పనులు డ్రైనేజీ విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ ఎలాంటి సమస్యలైనా నేను ముందుండి మీ సమస్యలను నెరవేరుస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 14వ వార్డు మాడిపెద్ది శ్రవంతిని అత్యధిక మెజార్టీతో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 14వ వార్డు నుండి బీఆర్ఎస్ తరఫున నాకు కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఆ సార్ గత 15 సంవత్సరాలుగా ఈ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాడు. తాను ఇంతకుముందు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయిండు. సో మాకు బీసీ మహిళ రావడంతో నేను ముందుకు వచ్చానండి పోటీ చేయడానికి. తప్పకుండా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 14వ వార్డుకు సంబంధించిన అభివృద్ధి పనులు తప్పకుండా నేను వాళ్ళకు సహాయం చేస్తాను, అందుబాటులో ఉంటాను. దానికి సంబంధించిన వీధి లైట్లు, మురికి కాలువలు, సీసీ రోడ్లు అన్నీ కంకర్రాలతోనే ఉన్నవి. సగంలోనే ఆగిపోయినాయండి, వర్క్ అంతా ఆగిపోయింది. మేము తప్పకుండా గెలిచిన తర్వాత అవన్నీ కంప్లీట్ చేపిస్తాము. దయచేసి అందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. 2007 సంవత్సరం నుంచి మన టీఆర్ఎస్ పార్టీకి నేను సైనికులుగా పనిచేస్తున్నా. ఉద్యమ టైంలో కూడా నేను చదువుకున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఉద్యమానికి కొంత తోడ్పాటు అందించిన. ఆ తర్వాత కూడా 2013లో సుధాకర్ రావు గారి హయాంలో నాకు టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రెండోసారి పోటీ చేసి రెండోసారి కూడా ఓటమి పాలైనా కూడా పార్టీని విడవకుండా నాకు ఉన్న ప్రాంతాన్ని కూడా నాకు కొంత అవగాహనతోని ఏదో చేయాలన్న ఒక సంకల్పంతో పార్టీని పట్టుకుని ఇన్ని రోజులున్నా. మన ప్రియతమ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కన్సర్న్లో నేను పార్టీ కోసం చాలా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందిన ఒక కార్యకర్తగా ఉన్నా. ఇప్పటికీ ఆయన దయ వల్ల డబ్బున్నోళ్ళకే కాదు పదవులు బాధ్యతలు, డబ్బు లేని వాళ్ళకు కూడా పదవులు బాధ్యతలు ఉండాలి, జనాల కష్టాలు చేసిన వాళ్ళకు ఉండాలి పదవులు అని గుర్తించి